విద్య అనే ఆయుధంతో ముందుకు సాగడమే బాబాసాహెబ్ అంబేద్కర్ను నిజంగా అనుసరించడం కాగలదని, ఆయన మార్గంలో ఆలోచన విధానంలో నడవడమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళిగా ఐపీఎస్ అధికారి, డీసీపీ ఆఫీస్ ఐజీ ట్రైనీ మోకా సత్యబాబు అన్నారు. స్థానిక తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను ప్రముఖ దళిత యువ నాయకులు గెడ్డేటి సురేంద్ర, అకిదాసు కిరణ్ కుమార్ సారథ్యంలో అంగలకుదురు చైత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐజీ ట్రైనీ మోకా సత్యబాబు, సమైక్య అభ్యుదయ సాధికార సమరం వ్యవస్థాపక అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర సంయుక్తంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతర సభకు కనపర్తి బెనహర్ అధ్యక్షత వహించారు. మోకా సత్యబాబు మాట్లాడారు. ఎన్నో వేల ఏళ్లుగా నిమ్న జాతులుగా పిలువబడుతూ అభివృద్ధికి, ఆత్మగౌరవానికి దూరంగా బతుకుతూ దళిత జాతులు అనుభవిస్తున్న దుర్భర స్థితి నుంచి రక్షించి వారికి ఆత్మగౌరవాన్ని, అధికారాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అన్నారు. ఎన్నో వేల సంవత్సరాల నిచ్చెన మెట్ల వ్యవస్థలో నిమ్న జాతులుగా, అస్పృశ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు, స్త్రీలకు, మైనారిటీలకు గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే వెసులుబాటును హక్కుగా ప్రసాదించిన అంబేద్కర్ ఈ దేశానికి జ్ఞానసూర్యుడుగా చెప్పారు. కేవలం విద్య అనే బలమైన ఆయుధంతోనే ఆ మహనీయుడు ఇవన్నీ సాధించారని చెబుతూ మీరు కూడా ఆ విజ్ఞానమూర్తి ఆశయాలతో, విద్య అనే ఆయుధంతో ముందుకు సాగాలని సూచించారు. అప్పుడే తమని తాము రక్షించుకోగలిగిన, తమ జాతుల్ని రక్షించుకోగలిగిన వారమవుతామని స్పష్టం చేశారు. ప్రధాన వక్త డాక్టర్ పిల్లివాసు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో మన భవిష్యత్తు తరాల్ని, చరిత్రను సృష్టించే యోధులుగా, జ్ఞానశీలురుగా మార్చుకోవాలనే బాధ్యతతో నిరంతరాయ ప్రేరణాత్మక ఆచరణతో కొనసాగాలని కోరారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ దేశంలో మనల్ని మనం పాలించుకోవాలి అంటే ఈ బహుజన సమూహం సంఘటితం కావడమే ఏకైక పరిష్కారంగా చెప్పారు. డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలతో మన పల్లెల్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. మాల మహానాడు నాయకులు పొందుగల చైతన్య, ఎంఆర్పీఎస్ నాయకులు చిలక కిరణ్ కుమార్, దళిత నాయకులు దార రామకృష్ణ, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మదిరి నాగేశ్వరరావు, గోళ్ల అరుణ్ కుమార్, వంపుగాని గురవయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ నుంచి అంగలకుదురు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళితులు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు, ఇంతకు మించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎక్కువ ఆలోచించలేరు. వాళ్ళందరూ కూడా మూర్ఖులు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈనాటికి ఈ ప్రపంచంలో ఎల్లలు లేకుండా ఎదుగుతున్నటువంటి ఏకైక ప్రపంచ స్థాయి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కొంతమందికి ఒక జిల్లాలో విగ్రహాలు ఉంటాయి, కొంతమందికి ఒక రాష్ట్రంలో విగ్రహాలు ఉంటాయి, కొంతమందికి దేశంలో మాత్రమే విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో భారతదేశంలోనే కాకుండా, ఆసియా ఖండంలోనే కాకుండా, ఆఫ్రికాలో, ఐరోపాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అంటార్కిటికాలో ప్రతి ఖండంలో విగ్రహాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో నిద్రలేని రాత్రులు రామ్జీ మాలోజీ సక్పాల్ గారు తన కొడుకు యొక్క భవిష్యత్తు కోసం గడిపారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ప్రపంచ మేధావి కాగలిగారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఈ అంగలకుదురు గ్రామంలో, ఈ గుంటూరు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే తమ పిల్లల కోసం అటువంటి త్యాగాలు చేస్తారో అటువంటి కుటుంబాలలో ఒక్కొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పుడతారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి, పిల్లలకి చదవడం నేర్పండి, పిల్లలకి పుస్తకాలు కొనడం నేర్పండి. మీరు చూసారా ఆ విగ్రహాన్ని? ఆ విగ్రహంలో మనకు కనపడుతున్నటువంటిది ఏంటి? ప్రపంచంలో చాలా విగ్రహాలు ఉంటాయి. కొన్ని విగ్రహాల చేతుల్లో కత్తి ఉంటుంది, కొన్ని విగ్రహాలు కర్ర ఉంటుంది. కానీ ప్రపంచంలో చేతుల్లో పుస్తకం ఉండేటువంటి ఏకైక విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారు. కాబట్టి మన పిల్లలకి పుస్తకాలు కొనడం నేర్పాలా,
చదివించడం నేర్పాల, బాగా విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ అంగళకుదురు గ్రామం నుంచి వచ్చేటప్పుడు అడిగా కిరణ్ గారిని, ఎవరైనా పెద్ద ఆఫీసర్ ఉన్నారంటే కొంతమంది చిన్న చిన్న ఉద్యోగులు ఉన్నారు కానీ ఆఫీసర్స్ లేరు అని చెప్పారు. కానీ నా కళ ఏంటంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక చరిత్ర, రేపటి నుంచి ఒక చరిత్ర. ఎందుకంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మన గ్రామానికి వచ్చారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని పిల్లలను బాగా చదివించాలి, బాగా చదివించి పెద్ద పెద్ద ఆఫీసర్లను చేయాలి. నేను చెప్తా ఉన్నా, ఈ గ్రామంలో ఏ పిల్లాడైనా తెలివైనటువంటి వాడు ఉండి నేను బాగా చదువుకుంటున్నాను, నాకు గైడెన్స్ కావాలా, సహాయ సహకారాలు కావాలని నాకెప్పుడు ఫోన్ చేసినా మీ ఇంటిలో ఒక బిడ్డగా ఎప్పుడు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నా ఫోన్ నెంబర్ కిరణ్ గారి దగ్గర ఉంది. అయినా నేను చెప్తా ఉన్నా 9951473939 9951473939 ఇది నా నెంబరు. మీకెప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా ఇంత చైతన్యవంతమైనటువంటి, ఇంత అంబేద్కర్ స్ఫూర్తి నెలకొన్నటువంటి ఈ గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసేటువంటి అవకాశాన్ని కూడా భవిష్యత్తులో ఇవ్వాలి అని చెప్పేసి ఆ జేఎస్ఎస్ని ప్రయత్నిస్తూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మన చర్చిల్ని, మన పాస్టర్ని, మన చర్చిలు నోటీసులు ఇప్పించి చాలా దారుణమైన పడుతుంది. దీని మీద స్పందించడానికి స్పందన మనం ఇంతమంది జనాభా ఉండి ఒక్కళ్ళం కూడా సరైన స్పందన ఇవ్వట్ల. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చాలా అవసరం. ఇది ఈ డివిజన్ నుంచి, తెనాలి డివిజన్ నుంచి చాలా ఉద్యమాలు జరిగినాయి. చుండరి ఉద్యమం జరిగింది, కారంచేరు ఉద్యమం జరిగింది, నీరుకొండ ఉద్యమం జరిగింది. అందుకని మీ అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధతో కథలు చెప్పేది, సాగరాలు చెప్పేది, వాసనలు చెప్పేది మరి ముఖ్యంగా వినాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం.